మెడికల్ కాలేజీల ట్రిపుల్ పీకి వ్యతిరేకంగా ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీని నిర్వహించబోతోంది వైసీపీ. అందుకు సంబంధించిన పోస్టును రిలీజ్ చేశారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ర్యాలీలో అన్ని వర్గాలు పాల్గొనాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత పెళ్ళుబుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రం అంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే. సో దీనిలో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, అలాగే మన వివిధ వర్గాలకు చెందిన ప్రజా సంఘాలను అందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పోస్టర్ రిలీజ్ జరుగుతుంది. ఈ 28వ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత ఒక పక్క సంతకాల కార్యక్రమం జరుగుతూ నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాల్లో జరపాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ కూడా. జిల్లా కేంద్రాలలో జిల్లా వ్యాప్తంగా ఉండే అప్పటికి ఇంకా సంతకాల సేకరణ కూడా ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. దీని గురించి అన్ని వర్గాల ప్రజలు అప్పటికే అవగాహనతో పాటు ఈ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళను కూడా కన్విన్స్ చేసి జిల్లా కేంద్రాల్లో పార్టిసిపేట్ చేసే రకంగా ఓ ప్రజా ఉద్యమం ఏదైతే నిర్మిస్తామో దాన్ని పూర్తి స్థాయిలో అప్పటికి చేరుకుంటుంది. అలాగే దీని తర్వాత ఈ సంతకాల కార్యక్రమం ఈ 28వ తేదీ ఆల్రెడీ నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పుడు మనం ఏదైతే రిలీజ్ చేస్తున్నామో అది ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది, అక్టోబర్ 28. నవంబర్ 12 ఏమో జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. తర్వాత సంతకాల సేకరణ పూర్తి అయ్యాక కోటి సంతకాల వాటన్నిటినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమం నవంబర్ 23వ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసే జిల్లా కేంద్రాలకు వస్తాయి. 24వ తేదీ నవంబర్ 24వ తేదీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటాయి.
అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా బహిరంగంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసే రకంగా, ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసే రకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక 25 ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ గారి సమయం ఆయన ఇచ్చేదాన్ని అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధ్యక్షుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో బయలుదేరి ఇక్కడి నుంచి గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళి అక్కడ ఆయనకు సమర్పిస్తారు. సో ఆ కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటి